హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాటి వీడియోలో మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ దోశ గురించి మాట్లాడుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఇప్పుడు మల్టీగ్రెయిన్ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1 కప్పు వరకు బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, లేదంటే సోనా మసూరి రైస్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. 1 కప్పు బియ్యం తీసుకున్న తర్వాత 1 కప్పు బియ్యంకి కప్పుతో అయితే మనము ఇక్కడ బియ్యం తీసుకున్నాము, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు వరకు కందిపప్పు, అలానే 1/2 కప్పు వరకు పెసలు, అలానే 1/2 కప్పు వరకు మినప్పప్పు, అలానే 1/2 కప్పు వరకు రాగులు అయితే తీసుకొని, అలానే 1/2 కప్పు వరకు కాబోలి శనగలు అయితే తీసుకొని, అలానే 1/2 కప్పు వరకు అటుకులు అయితే తీసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు అయితే తీసుకోండి. మెంతులు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి. మెంతులు అస్సలు స్కిప్ చేయకుండా తీసుకొని, ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా మనము ఏ గిన్నెలో అయితే ఇక్కడ మనము నానబెట్టాలనుకుంటామో ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి తీసుకొని, ఆ తర్వాత ఆ వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని మినిమం ఒక 7 గంటల వరకు నాననివ్వాలండి. 7 గంటల వరకు నానితే సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ పోసాను చూడండి, చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 7 గంటల వరకు ఇక్కడ నాననిచ్చానండి. నార్మల్ దోశల్లో కన్నా ఇక్కడ మనం మల్టీగ్రెయిన్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాజువల్గా ఇంట్లో మనం చేసుకునే దోశలు అయితే 5-6 తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు. కాకపోతే ఈ మల్టీగ్రెయిన్ దోశ అయితే ఒక్కటి తిన్నా చాలండి, కడుపు నిండుగా చాలా కమ్మగా ఉంటాయి దోశలు అయితే. మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇక్కడైతే మనం ఇక్కడ మల్టీగ్రెయిన్స్ అన్నీ చక్కగా నానబెట్టేసాం కదా, మూత పెట్టేసి నానబెట్టేసుకున్న తర్వాత మనము 7 గంటల తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అయితే చక్కగా నానిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటిని అంతా కూడా మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. దోశ పిండి మనం ఎలా ప్రిపేర్ చేస్తామో నార్మల్ దోశ, అలానే ఈ మల్టీగ్రెయిన్ దోశ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని ఒక గిన్నెలోకి అయితే పోసేసుకోవాలి. ఈ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము ఒక 7 నుంచి 8 గంటల వరకు ఫర్మెంట్ అవనివ్వాలి. మీరు ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్నా పర్వాలేదండి. ఆ తర్వాత అంటే ఫర్మెంట్ అయిన తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. పిండి చక్కగా ఇలా పులిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ పిండి అంతా కూడా ఇప్పుడు చేసేస్తాం అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసేసుకొని దోశలు అయితే వేసుకోవచ్చు. లేదు కొంచెం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, గిన్నెలోకి అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాజ్ ఇట్ ఈస్గా దోశ పిండికి ఎట్లయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకొని, ఆ తర్వాత అయితే మనం ఇక్కడ ఉల్లిపాయతో చక్కగా రుద్ది ఆ తర్వాత కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసేసి దోశ వేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపించట్లేదు. ఇక్కడ దోశలు మనకి పల్స్గా కావాలా మందంగా కావాలా మన టేస్ట్కి తగ్గట్టుగా దోశ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, దోశ వేసేటప్పుడు మంటను మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే గరిటెకి పిండి అతుకుపోయి వచ్చేస్తుంది, దోశలు సరిగ్గా రావు. సో లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా స్లోగా స్ప్రెడ్ చేయండి ఇక్కడ. ఆ తర్వాత 2 వైపులా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే పల్లి చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంటే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి.